సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినాం మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. యం బ్రహ్మా వరుణేంద్రరుద్రమరుతస్తున్వంతి దివ్యైస్తవైః వేదై సాంగపదక్రమోపనిషదై గాయంతి యం సామగాః. ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినః. యస్యాంతం న విదుః సురాసురగణా దేవాయ తస్మై నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. వారం కార్యక్రమంలో భగవద్గీత జ్ఞానయజ్ఞంలో 125వ రోజు అధ్యయనానికి మీ అందరికీ స్వాగతం. యస్మాన్నో ద్విజతే లోకో లోకోన్నో ద్విజతే చ యః హర్షామర్షభయోద్వేగై ముక్తో యస్స చ మే ప్రియః. రెండు రకాల మనుషులు ఉంటారు. ఒక రకం వారు రాయి లాంటి వారు, కఠిన మనస్కులు. ఇంకొక రకం వారు కుసుమ కోమల హృదయాలు గలవారు. ఒక విధంగా ఇలాంటి కఠిన మనస్సు ఉండడం అదృష్టమే. ఎందుకంటే అతనికి ఎలాంటి కష్టాలు ఎదురైనా సరే అతను చెల్లించడు. అందువల్ల మన సాంప్రదాయంలో పద్ధతి కూడా ఉన్నది. దీన్ని కూడా ఇంతకుముందు ఒకసారి చూసాం. ఉపనయనం చేసేటప్పుడు బ్రహ్మచారిని ఒక బండ మీద నిలబెడతారు. ఆ రాయి మీద నిలుచుకుని ఇలా ప్రార్థించాలి అతను, అతిష్ఠే మమస్మానమస్మేవ త్వాం శిరోభవా. అంటే నీ జీవితంలో ఎటువంటి ఒడిదడుకులు ఎదురైనా సరే వాటిని గుండె ధైర్యంతో ఎదుర్కొనే గుండె నిబ్బరం అలవరుచుకోవాలి అని ఆచార్యుడు చెప్తాడు. అదేవిధంగా పెళ్లి కూతురును కూడా పెళ్లి తతంగంలో భాగంగా ఒక రాయి మీద కాలు పెట్టించి అదే ప్రార్థన చేయిస్తారు. కాకపోతే ఇక్కడ లింగభేదం చూస్తాం. అక్కడ బ్రహ్మచారి కొత్త జీవితంలోకి అడుగు పెడుతూ ఉంటే, ఇక్కడ పెళ్లి కూతురు కొత్త కుటుంబంలోకి అడుగు పెట్టబోతోంది. అక్కడ ఎటువంటి విమర్శలు ఎదురైనా సరే తట్టుకోగలిగేటువంటి గుండె నిబ్బరం ఉండాలి. ఇటువంటి కఠిన హృదయం ఉండడం మంచిదే. ఎందుకంటే ఎటువంటి పరిస్థితి కూడా అలాంటప్పుడు వాళ్ళు చెలించరు. ఎవరు ఏమన్నా సరే కృంగిపోరు అని చూసాం. ఇది చాలా సానుకూలకంగా చూస్తే మంచి పద్ధతే. కానీ ఇటువంటి వారితో కూడా ఓ ప్రమాదం ఉన్నది. ఏమిటది? వారు తమ మాటల తూటాలతో ఎదుటవారి గుండెలను తూట్లు పొడుస్తారు. వారి మాటలు ఎదుటవారిని ఎంత గాయపరుస్తాయో కొంచెంగా కూడా ఆలోచించరు. ఎందుకంటే వారి ఉద్దేశంలో ఎదుటివారు కూడా వీరిలాగే బండరాయి మనస్తత్వం కలిగి ఉంటారు అని అనుకుంటారు. వీరు దున్నపోతు మీద వర్షం కురిసినట్టు ఉంటారు. కాబట్టి ఎదుట వారిని కూడా అలాగే ఊహించుకుంటారు. అందువల్ల ఈ మొదటి రకం వారు ఏ కష్టానికి చలించరు, కానీ ఇతరులను బాధ పెడుతూ ఉంటారు. ఇకపోతే రెండో రకం మనుషులు వేరే ఉంటారు. వారి మనస్సులు పువ్వులాగా చాలా సున్నితంగా ఉంటాయి. చిన్న గాలికి రెపరెపలాడేటువంటి పువ్వులాగా వారి మనస్సు కూడా చిన్న తాకడికి అల్లాడిపోతూ ఉంటుంది. వారు కూడా ఎదుటివారు
తమలాగే సున్నిత మనస్కులై ఉంటారు అని అనుకుంటారు. అందువల్ల ఎదుటవారి మీద సహృదయంతో ఉంటారు. వారిని ఎట్టి పరిస్థితిలోనూ మానసికంగా బాధించరు. అందువల్ల వారి వల్ల ఇతరులకు ఏ బాధ ఉండదు. కానీ సమస్య ఎక్కడొస్తుంది అంటే, వారిని ఎవరైనా సరే చిన్న మాట అన్నా చాలు విలవిల్లాడిపోతూ ఉంటారు. చిన్న అవమానాన్ని, చిన్న మాటను కూడా భరించలేరు. రోజుల తరబడి నిద్రపోకుండా బాధపడుతూ ఉంటారు. ఎప్పుడొచ్చావు అని ఎదుట వ్యక్తి యథాలాపంగా అడిగినా సరే, ఎందుకు వచ్చావు అని అడిగినట్టుగా ఊహించుకుని చాలా బాధపడిపోతూ ఉంటారు. సైన్స్ ల్యాబ్లో త్రాసు ఉంటుంది. అది చాలా సున్నితంగా ఉంటుంది. ఎంతో చిన్న గాలి వీచినా సరే, లేదా మట్టి రేణువు దాని మీద పడినా, ఒక వెంట్రుకు పడినా సరే ఆ త్రాసు తట్టుకోలేదు, ఒకవైపుకు వంగిపోతూ ఉంటుంది. అంటే అది ఎప్పుడూ కూడా సమంగా ఉండదు. అందువల్ల గాలి కూడా చొరబడకుండా ఉండడం కోసం దాన్ని గాజు షోకేస్లో పెడతారు. ఇటువంటి సున్నిత మనస్కులు కూడా అలా అద్దాల మేడలో వాళ్ళని పెట్టాలి. అంటే వారితో ఎవరు ఎటువంటి వ్యవహారము నడపకూడదు. కానీ అది సాధ్యమేనా చెప్పండి? వారు విశాల ప్రపంచంలో భిన్న మనుషులతో ఉన్న ప్రపంచంలో వాళ్ళు ఉన్నారు. వారు ఎవరినీ బాధించలేదని గ్రహించరు. వారి స్వభావం ప్రకారం వారు మాట్లాడుతూ ఉంటారు. అనవసరమైన మాటలు, తూటాలు కూడా వదులుతూ ఉంటారు. అవి ఎదుట వారిని బాధిస్తున్నాయి అని గ్రహించకపోవచ్చు. ఇటువంటి వారిని ఎదుర్కోవడం ఎలాగా? 2 రకాల మనుషులు అవస్థలు పడతారు. బండరాయి మనస్తత్వం ఉన్నవారు ఎదుట వారిని బాధిస్తారు. సున్నిత మనస్తత్వం ఉన్నవారు ఎదుట వారి మాటలకు కుంగిపోతారు. సంసారం యొక్క నిర్వచనం ఏమిటి అంటే, హర్ట్ అండ్ గిల్ట్ అంటే బాధ, పశ్చాత్తాపం. ఈ 2 రకాల మనుషులతో మొదటి రకం వారు ఎదుట వారిని బాధ పెడితే సున్నిత మనస్కులు తామే బాధపడుతూ ఉంటారు. అయితే ఇప్పుడు జ్ఞాని ఎవరు? జ్ఞాని ఈ ఇద్దరి యొక్క మేలు కలయిక. కృష్ణ పరమాత్మ జ్ఞాని ఎదుట వారితో వ్యవహారం నడిపేటప్పుడు పువ్వులాగాను, ఎదుట వారి మాటల్ని ఎదుర్కొంటున్నప్పుడు బండరాయిలాగాను ఉంటాడు అని అంటారు. అంటే కర్తగా మృదువుగా, భోక్తగా కఠినంగా ఉంటాడు. జ్ఞాని సున్నితంగా ఉంటాడు. కానీ ఆ సున్నితత్వం వెనుక జ్ఞానం, పరిపక్వత ఉంటాయి. మామూలుగా మనం సున్నితంగా ఉంటే ఎదుటవారు అలా ఉండరు. అది మనల్ని బాధిస్తుంది. కానీ జ్ఞానికి సున్నితత్వంతో పాటు పరిపక్వత కూడా ఉంటుంది. కాబట్టి అందరూ తనలాగా సున్నితంగా ఉండరు అనే జ్ఞానం ఉంటుంది. కొంతమంది శరీరం చాలా సున్నితంగా ఉంటుంది. ఉదాహరణకు కొందరు ఎప్పుడూ మినరల్ వాటరే తాగుతూ ఉంటారు. అలాంటి వారు ఒక్కసారి ఏ కుళాయి నీళ్ళు తాగితే చాలు వారి ఆరోగ్యం దెబ్బతింటుంది. కానీ ఎప్పుడూ కుళాయి నీళ్లు తాగే వారి ఆరోగ్యం త్వరగా దెబ్బతిందు. వారికి రోగ నిరోధక శక్తి ఉంటుంది. జ్ఞానికి ఉండేటువంటి రోగ నిరోధక శక్తి అతనికి ఉన్నటువంటి పరిపక్వత. అందువల్ల తను సున్నిత మనస్కుడైనా కూడా అందరూ ఒక్కలాగా ఉండరు అనే పరిపక్వత ఉంటుంది. యస్మాత్ లోకః న ఉద్విజతే. జ్ఞాని ఎటువంటి వారిని బాధించడు. ఎదుటివారి గురించి అక్కర ఉంటుంది. అందువల్ల తెలిసి ఎవరిని కూడా అతను నొప్పించడు. తనకు తెలియకుండా వారు బాధపడితే అతనేమీ చేయలేడు కదా. కానీ తను కావాలని ఎవరిని బాధ పెట్టడు. అంటే అహింస పాటిస్తాడు. లోకః అంటే లోకంలోని మనుషులు. నా ఉద్విజతే అంటే బాధపడరు. యస్మాత్ అంటే ఈ జ్ఞాని వలన.
అంటే ఈ జ్ఞాని వలన లోకంలో ఎవ్వరూ బాధపడరు. ఎందుకంటే అతను సున్నిత మనస్కుడై ఉండి ఎదుటివారి భావాలకు విలువనిస్తాడు. లోకాత్ నా ఉద్విజతే, అలాగని చెప్పి లోకం తనను బాధ పెట్టినా చెల్లించడు. అప్పుడు తన గుండెను దిటవు పరుచుకుంటాడు. సముద్రంలో రాళ్లల్లాగా ఆ అలలు ఎంత గట్టిగా ఎగిసిపడినా సరే ఆ రాళ్ళు చెక్కు చెదరకుండా ఉంటాయి. జ్ఞాని కూడా తన మనస్సును అలాగ రాయిలా కఠినపరుచుకుని ఎవరేమన్నా సరే చలించకుండా ఉంటాడు. లోకాత్ అంటే లోకం నుంచి వచ్చినటువంటి బాధలకు నా ఉద్విజతే అంటే చెలించడు. జ్ఞానిని కీర్తిస్తూ ఒక అద్భుతమైనటువంటి శ్లోకం ఉన్నది. వజ్రాదపి కఠోరాణి మృదూని కుసుమాదపి లోకోత్తరాణం చేతాంసి కోహి విజ్ఞాతుమర్హసి. వజ్రాదపి కఠోరాణి, జ్ఞాని హృదయం చాలా కఠినంగా ఉంటుంది. ఎప్పుడు? అనుభవాలను పొందేటప్పుడు. ఎవరేమన్నా కూడా చలించడు. మృదువుని కుసుమాదపి, పువ్వు కన్నా కూడా చాలా మృదువుగా ఉంటాడు. ఎదుట వారితో వ్యవహరించేటప్పుడు మృదువుగా వ్యవహరిస్తాడు. అంటే వారిని బాధ పెట్టడు. మనము వజ్రంలా కఠినంగా పువ్వులా మృదువుగాను ఉంటాం. కానీ జ్ఞానికి మనకి భేదం ఎక్కడా అంటే అతను వాడే పరిస్థితులు వేరు, మనం వాడే పరిస్థితులు వేరు. మనం ఎదుటి వారితో వ్యవహరించేటప్పుడు కఠినంగా ఉంటాం, అంటే వారిని బాధిస్తాం. ఎదుటివారు మననేమన్నా అంటే పువ్వులాగా కుసుమంగా ఉండి క్షోభపడతాం. కానీ జ్ఞాని ఎదుటివారితో సున్నితంగా వ్యవహరించి వారు చూపినటువంటి స్పందనలకు చెల్లించడు. ఒక్క మాటలో చెప్పాలి అంటే జ్ఞాని తను ఎవరి మాటలకు బాధపడడు, తాను ఎవరిని బాధ పెట్టడు. ఇది జ్ఞాని యొక్క గొప్పదనం. జ్ఞాని ఎవరిని బాధ పెట్టడు కాబట్టి అతనికి పశ్చాత్తాపం కూడా ఉండదు. ఎవరినైనా బాధిస్తేనే కదా పశ్చాత్తాపపడేది. జ్ఞానికి బాధ లేదు, పశ్చాత్తాపము లేదు. ఇంతకుముందు కూడా ఒకసారి చూసాం మనం. సంసారం యొక్క నిర్వచనం ఏమిటి? హర్ట్ అండ్ గిల్ట్, బాధ పశ్చాత్తాపం. జ్ఞానికి రెండు ఉండవు కాబట్టి అతను సంసారం నుంచి ముక్తి పొందాడు. ఆ తర్వాత జీవన్ముక్తి. హర్షామర్ష భయోద్వేగై ముక్త. ముక్త అంటే మోక్షం పొందుతాడు. జ్ఞాని జీవన్ముక్తిని పొందుతాడు అని జ్ఞానఫలంగా చెప్తాం. ముక్తి పొందుతాడు అంటే అనేక సందేహాలు వస్తాయి. దేని నుంచి ముక్తి పొందుతాడు? సంసారం నుండా, ఈ వేషధారణ నుండా? అతను రేపటి నుంచి కాషాయ వస్త్రాలు ధరించి తిరుగుతాడా? దేని నుంచి ముక్తి పొందుతాడో ఇక్కడ కృష్ణ పరమాత్మ స్పష్టంగా చెప్తున్నాడు. బాహ్య వస్తువుల నుంచి కాదు, అంతర్స్వేచ్ఛ పొందుతాడు. వేదాంతం ఎప్పుడూ కూడా అంతర్స్వేచ్ఛ గురించే చెప్తుంది. ఇక్కడ 4 విషయాలను వర్ణిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. అవి హర్షం, అమర్షం, భయం, ఉద్వేగం. ఈ 4 మనస్సుని భారంగా చేయగలవు. హర్ష అంటే అతిశయించినటువంటి ఉత్సాహం. ఉత్సాహానికి, అతిశయించినటువంటి ఉత్సాహానికి మధ్యనున్న భేదం ఏమిటి అంటే ఉత్సాహం హద్దులు దాటితే విచక్షణని కోల్పోతాం. ఎటువంటి భావోద్రేకమైనా సరే హద్దులు మీరితే అది మనకు హానికరం అవుతుంది. భగవంతుడు మనకిచ్చినటువంటి గొప్ప వరం వివేక శక్తి. మంచి చెడులను బేరూజు వేసి విచక్షణ శక్తి. ఉత్సాహం మంచిదే అయినా కూడా అది కూడా మితిమీరిన ఉత్సాహం అయితే మన వివేక శక్తిని కోల్పోతాం.
అప్పుడు అది కూడా మనకు ప్రమాదమే. ఎందుకు? వివేక శక్తిని కోల్పోతే ఇప్పుడు వచ్చినటువంటి మితిమీరిన ఆనందం కూడా తాత్కాలికమే అన్న నగ్న సత్యాన్ని ఉత్సాహం కప్పేస్తుంది. ఆ రెట్టించినటువంటి ఉత్సాహం ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఉంటాం. అది జరగని పని అని వివేకం మామూలుగా చెప్తుంది. కానీ ఆ ఎగిసిపడే సమయంలో అదే పని చేయదు. అందువల్ల మితిమీరినటువంటి ఆనందం పోగానే మనస్సు చెదిరిపోతుంది. అందువల్ల హర్షం మంచిది కాదు. మనస్సు పరంగానే కాదు, శరీరపరంగా కూడా మంచిది కాదు. మితిమీరినటువంటి ఆనందం తట్టుకోలేక గుండె ఆగి మరణించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆ తర్వాత అమర్ష. అమర్ష అంటే చిరాకు, భరించలేకపోవటం, ఈర్ష్య కూడా వస్తుంది. చురుగ్గా పనిచేసే అలవాటు ఉన్నటువంటి వ్యక్తికి పనులన్నీ కూడా ఆఘమేఘాల మీద అయిపోవాలి అని అనుకుంటాడు. అతను ఎంత ప్రచండ వేగంతో పనిచేస్తాడో ఎదుటవారు కూడా అంత ప్రచండ వేగంతో పనులు చేయాలి అని అనుకుంటాడు. అలా ఎవరైనా తను చెప్పిన పని చిటికలో చెయ్యలేకపోతే మండిపడతాడు. భార్యను కాఫీ అడిగితే మరుక్షణం సలసలా మరుగుతున్నటువంటి కాఫీతో కప్పుని చేత పట్టుకుని భార్య తన ముందుకు ప్రత్యక్షం అవ్వాలి. లేకపోతే చేతిలో ఉన్న వస్తువులు విసిరి కొడతాడు. వారు తమ జీవితంలో విజయం సాధించి ఉండవచ్చుగాక, కానీ ఎవరి అసమర్థతను భరించలేరు. అందరూ కూడా ఒకలా ఉండరు కదా. కొంతమంది చురుగ్గా పనిచేయలేరు అనే నగ్న సత్యాన్ని వారు జీర్ణించుకోలేరు. అంటే వారిని విజయం సాధించకూడదు అని అంటం లేదు, కానీ ఏది హద్దు మీరి ఉండకూడదు అని అంటున్నాం అంతే. రాత్రికి రాత్రి మనుషులేం మారిపోలేరు కదా. అలాగే ప్రతిసారి అద్భుతంగా చేసేటువంటి వ్యక్తి కూడా ఎవరైనా అడ్డదిడ్డంగా పనులు చేస్తే వారిని కూడా భరించలేడు. ఈ రకం వ్యక్తిని పర్ఫెక్షనిస్ట్ అంటారు. అతను ప్రతిదీ ఒక పద్ధతిలో చెయ్యాలి అని అనుకుంటాడు. ఉదాహరణకు ఒక పెన్ను కూడా ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు. రాయడం అవగానే చక్కగా పెన్నుకు క్యాప్ పెట్టి దానికోసం కేటాయించబడినటువంటి పెన్ స్టాండ్లో పెట్టాలి. అది కూడా క్యాప్ పైకి ఉండేలాగా, క్యాప్ పైకి కనపడేలాగా నిలువుగా పెట్టాలి. లేకపోతే ఎదుటివాడి మీద దుమదుమలాడిపోతాడు. అందువల్ల అమర్షం అంటే చిరాకు, అసహనం అనవచ్చు. ఈ అసహనాన్ని రోడ్డు మీద మనం గమనించవచ్చు. కొంతమంది అసలు సిగ్నల్ పాటించరు. సిగ్నల్ ఏవో అలంకరణ కోసం రోడ్డు మీద పెట్టినటువంటి వస్తువులుగా భావిస్తారు. కొంతమంది సిగ్నల్ను పాటిస్తారు, కానీ ఆకుపచ్చ లైటు పడగానే ముందు కారు ఏదో కారణం వల్ల కదలకపోతే హార్న్ కొట్టి రణగణధ్వని ఆ ప్రాంతం అంతా ఆ హార్నులతో మోగిపోతుంది. అక్కడ ఏదో ఆ కారులో వ్యక్తి అలాగే కూర్చుని అలాగే నచ్చి ఆగిపోయినట్టు. అతను కూడా కదిలేవాడే, కానీ ఆ అరక్షణం ఆలస్యాన్ని కూడా భరించలేరు. పరుగులు తీయాలి. ఇప్పటి కాలంలో అరక్షణం కూడా విలువైనదే అని అనుకుంటారు. అరక్షణంలో ఏదో సాధించేయచ్చు అని అనుకుంటారు. ఈ హర్షం అమర్షం ఒక్కోసారి వెంటనే అనుభవిస్తాం. ముఖ్యంగా క్రీడాకారులకి ఇది అనుభవంలోకి వస్తుంది. ఒక సిక్సర్ కొడితే గాలిలో తేలిపోయినట్టు ఉండే అతను ఒక వికెట్ పడిపోతే అతనికి గుండె జారిపోయినట్టు అవుతుంది. క్రీడాకారులకే కాదు, చూసే ప్రేక్షకులు కూడా అలాగే ఉంటుంది. ఒక పక్క విజయం, మరొక పక్క అపజయం. మనం కోరుకున్నట్టుగా మన ప్రణాళిక ప్రకారం జరిగితే ఆ ఆటను మనం ఆనందిస్తాం. కానీ అవి మన చేతిలో లేవు కాబట్టి ఆకాశంలో తేలినట్టుగా, గుండె జారినట్టుగా అనిపించడం జరుగుతూ ఉంటుంది. దీన్నే సంసారం అని అంటారు. ఆట విషయం తీసుకుంటే ఓటమి ఉదారంగా తీసుకోలేరు చాలామంది.
ప్రతిసారి గెలుపు తథ్యం కాదు కదా. అయినా ఎదుట దేశం గెలిస్తే మనం స్వీకరించలేం. అది ఆటల్లోనే కాదు, మన జీవితంలోని ఆటకు కూడా అది వర్తిస్తుంది. మనం చేసే వ్యాపారంలో మనదే పై చెయ్యిగా ఉండాలి. మనకన్నా ఎవరైనా ఉన్నత స్థానానికి ఎదిగితే మనం భరించలేం. పర ఉత్కృష్టం దృష్ట్వా జాయమానాః సంతాపః అమర్షః. అందువల్ల అమర్ష అంటే ఈర్ష్య అని కూడా వస్తుంది. ఎవరైనా పైకి వస్తూ ఉంటే భరించలేం. ఎవరైనా వచ్చి ఫలానా వ్యక్తి బాగా వృద్ధిలోకి వచ్చాడు అంటే మనం భరించలేం. వెంటనే అతని మీద బురద జల్లుతాం. అతని వ్యక్తిగత జీవితంలో ఏదో లొసుగుని ఎత్తి చూపుతాం. ఈ ఈర్ష్యను అమర్ష అని అంటారు. ఈర్ష్యకు మందు కూడా లేదు. తక్కిన బలహీనతలను తేలిగ్గా తగ్గించుకోగలమేమో కానీ ఈర్ష్యను తగ్గించుకోవడం అంత తేలిక కాదు. ఎవరి ఉన్నతిని ఉదారంగా మనం ఒప్పుకోలేం. ఒకవేళ ఒప్పుకున్నా సరే వేరే రంగంలో మెచ్చుకోగలమేమో కానీ మన రంగంలో మనకు ధీటుగా నిలిచినటువంటి వ్యక్తిని మెచ్చుకోలేం. దాని మీద ఒక జోక్ కూడా ఉన్నది. ఒక డాక్టర్ గారు ఉన్నారు. వారి దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు నాకు కడుపు నొప్పి చాలా ఎక్కువగా ఉంది, భరించలేకుండా ఉన్నాను, నేను పక్క వీధిలో ఉన్నటువంటి రంగారావు గారి దగ్గరికి వెళ్ళాను అని అతని వాక్యం పూర్తి కాకుండానే ఆ డాక్టర్ మీద ఈర్ష్యతో బగ్గుపడుతున్న మనస్సు ఉన్నటువంటి ఈ డాక్టరు, అతను తెలివి తక్కువ డాక్టర్ అయ్యా, ఆయన నీకు ఏ తెలివి తక్కువ సలహా ఇచ్చాడు అన్నాడు. ఏం లేదండి, ఆయన మీ దగ్గరికి వెళ్ళమని సలహా ఇచ్చాడు అన్నాడు. అలాగా ఎవరి గొప్ప వారికి ఉంటుంది. అందరూ ఒకే విధంగా ఉండలేరు. అందువల్ల ఎవరిని చూసి ఈర్ష్య పడకూడదు. జ్ఞానికి ఈ ఈర్ష్య ఉండదు. అందరిలోనూ మంచే చూస్తాడు. పరగుణ పరమాణోన్ పర్వతీకృత్య నిత్యం నిజ హృది వికసంతః సంతి సంతక్రియంతః. భర్తృహరి అంటారు, ఉన్నతమైనటువంటి వ్యక్తులు ఎదుటవారి మంచి లక్షణాలను భూతద్దంలోంచి చూస్తే వారిలో లోపాలను చిన్నటి అద్దంలో చూస్తారు. మన దగ్గర కూడా 2 అద్దాలు ఉన్నాయి, కానీ చిన్న భేదం ఉంది. మనం చూసే విషయంలో భేదం ఉన్నది. మనం వారి తప్పుల్ని భూతద్దంలో చూస్తే వారి యొక్క మంచి గుణాలను చిన్న అద్దంలో చూస్తాం. అందువల్లట సంసారం బాధిస్తుంది. జ్ఞాని అమర్షాత్ ముక్తః అంటే ఇటువంటి ఈర్ష్య నుంచి విముక్తి పొందుతాడు. భయం, ఈ భయం మనల్ని చిన్నప్పటి నుంచి వెంటాడుతూనే ఉన్నది. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు తల్లి కొంగు పుచ్చుకుని వదలం. తల్లి అందుబాటులో లేకపోతే తల్లి చీరను పక్కన పెట్టుకుని పడుకుంటారు కొంతమంది. ఆ భయం పెద్దయ్యాక కూడా కొనసాగుతుంది. శారీరకంగా మనం 100% భద్రతలో ఉండలేం. కొంతమంది శరీరం చిన్న తాకిడికి కూడా తట్టుకోలేదు. కాస్త గాలి మార్పు వస్తే చాలు జలుబో దగ్గో వచ్చేస్తూ ఉంటుంది. శరీరం ఎప్పటికీ కూడా ఒకలాగా ఉండలేదు. కాలానికి అతీతం కాదు కదా. సైన్స్ ఎంతగా విజయం సాధించినా కూడా శరీరాన్ని శాశ్వతం చేయలేకపోతోంది. ఈ నగ్న సత్యాన్ని గ్రహించలేక భయపడుతూ ఉంటాం మనం. భర్తృహరి తన వైరాగ్య శతకంలో ఈ భయాన్ని చాలా అద్భుతంగా వర్ణిస్తారు. భోగే రోగ భయం కులేచ్యుతి భయం విత్తే నృపాలాద్భయం మానే దైన్యబలం బలే రిపుభయం రూపే జరాయా భయం శాస్త్రే వాదిభయం గుణే ఖలభయం కాయే కృతాంతాద్భయం సర్వం వస్తు భయాన్వితం భువి నృణాం వైరాగ్యమేవా భయం. భోగే రోగభయం,
భోగికి ఎప్పుడూ కూడా రోగం మీదకు వచ్చి పడుతుందే అనే భయం వెంటాడుతూ ఉంటుంది. మనకు ఇష్టమైనటువంటి సగం ఆహార పదార్థాలు ఆరోగ్యానికి మంచివి కావు. మనకు ఆరోగ్యమైనవి కాకరకాయ, అది చేదుగా ఉంటుంది. ఆనపకాయ, దానికి రుచి ఉండదు. మనం తినేటువంటి ఆహార పదార్థం చక్కెర వ్యాధిని తెస్తుందో, బీపీని తెస్తుందో, దంతాలను బలహీనం చేస్తుందో అనేటువంటి భయం మనకుంటుంది. ఇప్పుడు 24 గంటలు టీవీకి అతుక్కుపోతున్నటువంటి ప్రజలకు దానివల్ల కంటి చూపు దెబ్బతింటుంది. కులేచ్యుతి భయం, మంచి కులానికి చెందితే పరువు పోతుందేమో అన్న భయం. మా తండ్రి గారు ఘనాపాటి, మా తాతగారు జటావల్లభులు, మా ముత్తాతలు అగ్నిహోత్రులు, మాది అంత గొప్ప వంశం అని వెన్ను విరుచుకు తిరిగినా ఏదో మూల మన పిల్లలు ఎక్కడ మన వంశం పరువు ప్రతిష్టలు తీసేస్తారో అన్న భయం. పిల్లలు ఏ చెడు పనులు చేస్తారో, ఏ కులం అమ్మాయిని పెళ్లి చేసుకుంటారో, ఎక్కడ వంశ ప్రతిష్ట పోతుందో అనే నిరంతర భయం వేధిస్తూ ఉంటుంది. అలాంటి వారిని దయానంద సరస్వతి స్వామీజీ అంటారు, మనకున్నటువంటి అత్యంత పెద్ద సమస్య ఏమిటి అంటే ఎవరేమనుకుంటారో అనే. పిల్లలు ఏమైనా తప్పు చేస్తే మనం ఎంత దాచిపెడదామన్నా కూడా అది గాలి కన్నా వేగంగా ప్రయాణిస్తుంది. నలుగురు దుమ్మెత్తి పోస్తారన్న భయంతో సమాజానికి దూరంగా తొలగిపోతాం. పెళ్ళిళ్ళు పేరంటాలకి వెళ్ళం. అలాగే విత్తే నృపాలాద్భయం, ధనం ఎక్కువగా ఉంటే పన్నులు కట్టాలనే భయం. నృపాల అంటే రాజు, ఇక్కడ ప్రభుత్వం అని మనం తీసుకోవచ్చు. ప్రభుత్వం కళ్ళకప్పి ట్యాక్స్ ఎలా ఎగ్గొట్టాలా అని చూస్తాం. మానే దైన్య భయం, పేరు ప్రతిష్టలు పొందినటువంటి వ్యక్తికి ఎప్పుడూ ఎవరైనా అవమానం చేస్తారో అనే భయం. మామూలు వ్యక్తి ఎక్కడికైనా వెళ్ళి ఎవరి మధ్యలోనైనా కూర్చుంటాడు. కానీ పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి వ్యక్తి ఎక్కడికి వెళ్ళినా తనకు రాచ మర్యాదలు జరగాలని, తనకు పెద్ద పీట వేయాలని ఆశిస్తాడు. దైన్యం అంటే అవమానం, ఎవరైనా అవమానం చేస్తారేమో అనే భయం. అందువల్ల అటువంటి వారిని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు కూడా కొంతమంది. వారి పేరు పోతుందనే భయంతో వీరి బెదిరింపులకు లొంగిపోతూ ఉంటారు. సంభావితస్య చాకీర్తి మరణాదితిరిచ్యతే. మాన్యుడైనటువంటి పురుషుడికి అపకీర్తి మరణం కంటే బాధాకరమైనది. ఆ తర్వాత బలే రిపు, బలవంతునికి శత్రువు పక్కలో బల్లెం లాంటి వాడు. ఎంత బలవంతుడైన రాజైనా కూడా శత్రురాజు ఎక్కడ తన రాజ్యం మీద దండెత్తుతాడో అనే భయం వెంటాడుతూనే ఉంటుంది. ఆ భయం రాజుకే కాదు, విజేతలందరికీ కూడా ఉంటుంది. తన రంగంలో తాను ప్రథమ స్థాయిలో ఉన్నా కూడా ఎవరు తనను మించిపోతారో అనే భయం వెంటాడుతూనే ఉంటుంది. రూపే జరాయా భయం, అందాన్ని చూసి మిడిసిపడే వారికి ఏదో ఒక మూల పొంచి ఉన్నటువంటి వృద్ధాప్యం ఎక్కడ వచ్చి మీద పడుతుందో అనే భయం అడుగడుగునా ఉంటుంది. అందానికి ప్రాముఖ్యతనిచ్చేవారు దానికోసం వ్యయప్రయాసలు కోర్చి అందానికి మెరుగులు దిద్దుకుంటూ ఉంటారు. ఒక్క తెల్ల వెంట్రుక కనబడ్డా సరే, మొహం మీద ఒక్క ముడత ఏర్పడినా సరే నిలువెల్లా వణికిపోతారు. ఈ బలహీనతను ఆధారంగా చేసుకునే నేడు ఎన్నో బ్యూటీ పార్లర్లు రాజ్యం ఏలుతున్నాయి. అనేక కృత్రిమ అలంకారాల కోసం వేలకు వేలు ఖర్చు పెడుతున్నారు. ఆ తర్వాత శాస్త్రే వాదిభయం. శాస్త్రం తెలిసినటువంటి పండితుడికి ఎవరైనా తనతో వాదించి గెలుస్తారేమో అన్న భయం ఉంటుంది. శాస్త్రం అంటే ఆధ్యాత్మిక శాస్త్రమే కావాల్సిన అవసరం లేదు.
ఏ రంగంలోనైనా సరే నిష్ణాతుడైన వారిని ఎప్పుడూ కూడా ఈ భయం, ఎప్పుడు ఎవరు వారిని ఖండిస్తారో అనే భయం ఉంటుంది. ఎవరో వచ్చి కొబ్బరి నూనె మంచిది కాదు అని అంటారు. కొన్నాళ్ళయ్యాక ఇంకొకరు పరిశోధనలు చేసి కొబ్బరి నూనె చాలా మంచిది అని అంటారు, కాఫీ మంచిది కాదు అని అంటారు. మరో పరిశోధన చేపి కాఫీ మంచిది అని అంటారు. ఏది చెప్పినా సరే దాన్ని ఖండించేవారు ఎప్పుడో అప్పుడు రానే వస్తారు. గుణే కలభయం. ధార్మిక జీవనం గడిపే వారిని అధార్మిక వ్యక్తులు పరిహాసం చేస్తారేమో అన్న భయం. ఎవరైనా సరే సాంప్రదాయబద్ధంగా జీవిస్తే వారిని చూసి నవ్వేవారే ఎక్కువగా ఉంటారు. ముఖ్యంగా ఈ పిల్లలు పరిహాసాన్ని ఎదుర్కొంటూ ఉంటారు. వారికి మనం ఏదో కుంకుమ లేదా విభూతి పెట్టి పంపిస్తే తోటి విద్యార్థులు వీరిని గేలి చేస్తారు. అందుకని చెప్పి పిల్లలు కూడా బొట్టు పెట్టుకోవడానికి ఇష్టపడరు. అందువల్ల ధార్మిక జీవనం గడపాలంటే ఏటికి ఎదురు ఇదాల్సిన పరిస్థితి వస్తుంది. ఎవరేమని ఏడిపిస్తారో అన్న భయం. కాయే కృతాంతాద్భయం. ఇంతకుముందు అందం మీద మక్కువ ఉంటే వృద్ధాప్యం వచ్చి మీద పడుతుందనే భయం వెంటాడుతుంది అని చెప్పుకున్నాం. ఇప్పుడు శరీరం మీద మోజు ఉన్నవారికి మృత్యు భయం వెంటాడుతూ ఉంటుంది. కృతాంత అంటే యమధర్మరాజు ముందుగా చెప్పిరాడు కదా ఆయన. అందువల్ల శరీరం నేను అని అనుకునే వారికి మృత్యు భయం. సర్వం వస్తు భయాన్వితం భువి నృణాం. ఆ విధంగా ఈ అశాశ్వతమైనటువంటి ప్రపంచంలో ఏ వస్తువును పట్టుకున్నా కూడా అది భయాన్నే కలగజేస్తుంది కానీ అభయాన్ని ఇవ్వదు. మరి ఏది అభయాన్ని ఇస్తుందయ్యా అంటే వైరాగ్యమేవా భయం. వైరాగ్యం ఒక్కటే అభయాన్ని ఇస్తుంది. మీ మీద మీరు ఆధారపడడం నేర్చుకోవాలి. మీ మీద మీరు ఆధారపడడం అంటే బాహ్య ప్రపంచాన్ని పూర్తిగా తోసిపుచ్చాల్సిన అవసరం లేదు. బాహ్య ప్రపంచాన్ని అనుభవించండి, చూసి ఆనందించండి, కానీ దాని మీద ఆధారపడకండి. అంతకుముందు కూడా ఈ ఉదాహరణ మనం చూసాం. చేతికర్రను సరదాగా పట్టుకునేది కొందరైతే దాని మీద ఆధారపడి నడిచేవారు మరికొందరు. సరదాగా పట్టుకున్న వారు ఆ కర్ర పడిపోయినా విరిగిపోయినా సరే బాధపడరు. కానీ దాని మీద ఆధారపడి నడిచేవారు ఆ కర్ర లేకపోతే వారు కూడా పడిపోతారు. ఇదే సూత్రం వస్తువులకు మనుష్యులకి కూడా వర్తిస్తుంది. బాహ్య ప్రపంచాన్ని మీరు సరదాగా పట్టుకున్నారా, దాని మీద ఆధారపడ్డారా ఎలా తెలుస్తుంది? ఈ రెండింటి మధ్య భేదం అంటే బాహ్య ప్రపంచాన్ని సరదాగా పట్టుకుంటే భయం ఉండదు, దాని మీద ఆధారపడితే భయం అనివార్యం. జ్ఞాని ఈ బాహ్య ప్రపంచం మీద ఆధారపడ్డు. ఇక గీతా శ్లోకంలో తర్వాత పదానికి వెళదాం. ఉద్వేగ. ఉద్వేగం అంటే మానసిక అలజడి. అమర్షం లేదా భయం వల్ల కలిగే ఆందోళన, దుఃఖం లాంటి మానసిక అలజడి. జ్ఞానికి ఈ ఉద్వేగం ఉండదు. అతను పరాభక్తుడు లేదా అద్వైత భక్తుడు. జ్ఞాని ఈ లక్షణాలను ఎలా పొందాడో కృష్ణ పరమాత్మ ఇక్కడ చెప్పడు. ఈ లక్షణాలను కాలక్రమేణా పొందుతాడు జ్ఞాని. మనం 7వ అధ్యాయంలో చూసాం. ఒక సాధకుని యొక్క ప్రయాణం క్రమంగా ప్రపంచం మీద ఆధారపడే స్థాయి నుంచి భగవంతుని మీద ఆధారపడే స్థాయికి ఎదిగి, భగవంతుని మీద ఆధారపడే స్థాయి నుంచి తన మీదే తను ఆధారపడే స్థాయికి ఎదగడం. తన మీద ఆధారపడడం అంటే చైతన్యపరంగా తను భగవంతుడు ఒకటే అనే ఐక్య జ్ఞానాన్ని పొందడం. అప్పుడు భగవంతుని మీద ఆధారపడడం తన మీద ఆధారపడ్డంగా మారుతుంది. ముక్తోయస్ సచమే ప్రియ. అటువంటి జ్ఞాని ముక్తుడవుతాడు. అటువంటి వ్యక్తి నాకు ప్రియమైన వాడు అని అంటున్నాడు కృష్ణ పరమాత్మ.
అనపేక్ష శుచిర్దక్ష ఉదాసీనో గతవ్యథా సర్వారంభ పరిత్యాగి యో మద్భక్తః స మే ప్రియః. ఎవరైతే దేని గురించి బాహ్య వస్తువుల మీద ఆధారపడరో వారు వాటి నుంచి దేనిని ఆశించరు. ఎప్పుడు ఆధారపడతామో అప్పుడే వాటి నుంచి ఏదైనా ఆశించడం జరుగుతుంది. ఏమీ ఆశించడం లేదు అంటే ఆశాభంగం కూడా ఉండదు. అంటే ఏదైనా ఆశించి అది పొందకపోతే ఆశాభంగం కలుగుతుంది. ఆశే లేకపోతే ఆశాభంగానికి చోటేది చెప్పండి? వస్తువుల నుంచే కాదు, మనుషుల నుంచి కూడా కొన్ని ఆశిస్తారు. పిల్లలకు 99.99 మార్కులు అన్ని సబ్జెక్టుల్లోనూ రావాలి అని అనుకుంటారు. అది సాధ్యమా చెప్పండి? ఒకవేళ వచ్చినా కూడా అన్నింట్లోనూ రాదు. అందువల్ల శాస్త్రం ఏది ఆశించవద్దు అంటుంది. ఇది మొదటి దశ. ఏదైనా ఆశించి తీరాలంటే బంధించే ఆశ పెట్టుకోవద్దు అంటుంది శాస్త్రం. అంటే ఏదైనా కోరి అది తీరితే మంచిదే కానీ అది కుదరకపోతే నిరాశ చెందవద్దు అంటుంది. ఆగతే స్వాగతం కుర్యాత్. ఏదైనా వస్తే సంతోషమే, దాన్ని స్వీకరించు, కానీ రాకపోతే మాత్రం బాధపడద్దు అంటుంది. అంటే మంచి ఆశించాలి, విషమ పరిస్థితికి సంసిద్ధులై ఉండాలి. ఏదైనా సరే ఆశించనిది జరిగితే ఏమిటి అనే స్థితి నుంచి అయితే ఏమిటి అన్న స్థితికి ఎదగాలి. వాట్ నుంచి సో వాట్ అనే స్థితికి ఎదగాలి. అంటే మనకు ఆశాభంగం ఉండకూడదు అని కాదు అర్థం. ఆశాభంగం కలగడం తప్పనిసరి, కానీ దాని నుంచి బయటపడగలగడం అంతర్శక్తి. ఆ తర్వాత అనపేక్ష. అనపేక్ష అంటే ఆపేక్ష లేనటువంటి వ్యక్తి, ఏది ఆశించని వ్యక్తి, బంధించే ఆశలు లేనటువంటి వ్యక్తి. తర్వాత శుచి, బాహ్యంగాను అంతర్గతంగాను శుచిగా ఉన్నటువంటి వ్యక్తి. జ్ఞాని ఏదీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని అనుకోకూడదు. జ్ఞాని బాహ్యంగాను అంతరంగాను శుచిగా ఉండాలి. బాహ్యంగా అంటే తను ఉండే పరిసరాలు, తన వేషధారణ అవన్నీ వస్తాయి. అంతర్గత శుచి అంటే ఆలోచనలు కూడా ధార్మికంగా ఉండాలి. ఆ తర్వాత దక్ష. దక్ష అంటే ఎటువంటి పరిస్థితినైనా కూడా సమర్థవంతంగా ఎదుర్కొని పని చేయగలిగేవాడు. సాధారణంగా మనుషులు రెండు రకాలుగా ప్రవర్తించే అవకాశం ఉన్నది. ఒక రకం మనుషులు ఏదైనా సరే సమస్యను ఎదుర్కొంటే, ఎవరో ఏదైనా అంటే రెచ్చిపోయి ఆవేశంగా ఎదుటివారిని తిట్టడమో లేదా దూకుడుగా ఏదైనా చెయ్యడమో చేస్తారు. అలా ఆలోచించకుండా అసంకల్పితంగా చేసే పని సాధారణంగా తప్పుగాను అన్యాయంగాను ఉంటుంది. ఎందుకంటే అలా అసంకల్పిత ప్రతీకార చర్యలో విచక్షణని కోల్పోతారు. ఇటువంటి చర్యను ప్రతిస్పందన అంటారు. ఈ ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుంది. ఇంకో రకం మనుషులు ఉంటారు, వారు అసలేమీ స్పందన చూపించరు. ఏ సమస్య ఎదురైనా సరే దాన్ని నిస్సహాయంగా భరిస్తారు. ఎవరేమన్నా సరే ఎదురు చెప్పరు. దానికి వారు చెప్పుకునేటువంటి పేరు మంచితనం, దయ. ఈ మంచితనం పేరుతో ఎదుటవారు చూపే అన్యాయాన్ని నిశ్శబ్దంగా భరిస్తారు. అంటే రెండు రకాల స్పందనలు. మొదటి రకంలో తీవ్రంగా స్పందిస్తే రెండో రకంలో అసలు ఏ స్పందన చూపకపోవడం. ఒకటి స్పందన, ఇంకొకటి అలక్ష్యం. వేదాంతం రెండింటినీ తప్పే అంటుంది. ఎవరైనా అనవసరంగా మనల్ని హింసిస్తే మనం నోరు మూసుకుని భరించాల్సిన అవసరం లేదు. అలాగని చెప్పి ఎదురు తిరిగి వారి ముక్కు మీద గుద్దకూడదు. వారు ఎందుకు అలా చేశారు, కారణం ఏమిటి అని తెలుసుకోవాలి. హత్య చేసినటువంటి నేరస్తునికి కూడా న్యాయస్థానంలో తన కారణం చెప్పుకునేటువంటి అవకాశం ఇస్తారు కదా. హంతకుడని చెప్పి వెంటనే తీర్మానించదు న్యాయస్థానం. అలాగే మనకు అధికారం ఉన్నంత మాత్రాన ఎదుట వ్యక్తిని శిక్షించకూడదు. అతని గురించినటువంటి నిజానిజాలను తెలుసుకోవాలి.
అహింస చూపాలి నిజమే, కానీ అహింసను కూడా అనవసరంగా చూపించకూడదు. దుర్యోధనుడు నేరం చేస్తే అతన్ని శిక్షించాలి. దుర్యోధనుణ్ణి కూడా వెంటనే శిక్షించబోవడం లేదు. సామ దాన భేద మార్గాలనన్నీ ఉపయోగించి చూశారు. అవేవి ఫలించనందువల్ల యుద్ధానికి దిగారు. అందువల్ల దండన తప్పనిసరి పరిస్థితుల్లో దండించి తీరాలి. దక్షత్వం అంటే అసంకల్పితంగా స్పందించకుండా ఆలోచించి సరి అయినటువంటి నిర్ణయం తీసుకోవడం. శంకరాచార్యుల వారు దక్షః అన్న పదానికి ప్రత్యుత్పన్నమతి అని అంటారు. అంటే రాగద్వేషాలకు లోను కాకుండా ఎటువంటి పరిస్థితిలోనైనా సరే ఆలోచించి సరి అయినటువంటి నిర్ణయం తీసుకోవడం. రాగద్వేషాలకు అతీతమైనటువంటి మనస్సును దక్షత్వం అని అంటారు. ఆ తర్వాత ఉదాసీన. ఉదాసీనుడు అంటే ఈ పదాన్ని అక్షరాలా తీసుకుంటే ఏమీ పట్టించుకోనటువంటి వ్యక్తి అని అర్థం వస్తుంది. అది వ్యతిరేక అర్థాన్ని ఇస్తుంది. ఉదాసీనుడు అంటే పక్షపాత వైఖరి లేనటువంటి వాడు అని అర్థం. రెండు భిన్న పార్టీలు ఉంటే ఒక పార్టీని మెచ్చుకుని ఇంకొక పార్టీని విమర్శించడు. జ్ఞాని ఏ పార్టీకి చెందడు, రెండింటిని సమానంగా చూస్తాడు. వారు కూడా ఇతన్ని గౌరవిస్తారు. ఆ తర్వాత గతవ్యథ, దుఃఖాల నుంచి ముక్తి చెందినవాడు. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా సరే చెక్కు చెదరనటువంటి వ్యక్తి. జరిగే అనుభవాల మీద తనకు అధికారం లేదు అని గ్రహిస్తాడు జ్ఞాని. ఎంత గొప్ప జ్ఞాని కూడా పరిస్థితులను అదుపులో పెట్టలేడు కదా. ఎందుకంటే ఆ అనుభవాలు దేశ కాల ప్రారబ్ధాల మీద ఆధారపడి ఉంటాయి. చలికాలంలో విపరీతమైనటువంటి చలి, ఎండాకాలంలో తీవ్రమైనటువంటి వేడి, వానాకాలంలో హోరని కురిసేటువంటి వాన. ఇవేవి తప్పవు, ఎవరూ వీటిని ఆపలేరు. ఇది దేశ కాలాల మీద ఆధారపడి వస్తాయి. ఇవి కాక మూడో అంశం ప్రారబ్ధం. జ్ఞాని జీవితం కూడా ప్రారబ్ధ కర్మకు అతీతమేమీ కాదు. అతనికి కూడా ప్రారబ్ధ కర్మ అనుకూలమైనటువంటి పరిస్థితుల్లోనూ ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లోనూ దాన్ని తీసుకొస్తుంది. జ్ఞానం పొందితే పరిస్థితులన్నీ కూడా మనకు అనుకూలంగా మారిపోతాయి అని అనుకోకూడదు. జ్ఞానికి పరిస్థితులు అతనికి అనుకూలంగా మారుతాయనేది పెద్ద అపోహ. శాస్త్రం పరిస్థితులను మార్చదు, కానీ ఎటువంటి పరిస్థితి ఎదురైనా సరే తట్టుకునేటువంటి గుండె ధైర్యాన్ని ఇస్తుంది. అందువల్ల మార్పు బాహ్యంగా కాదు, అంతరంగంగా కూడా వస్తుంది. అంటే మన దృక్పథంలో మార్పు వస్తుంది. ఏమిటా మార్పు? భగవంతుడు మనకిచ్చే ఏ అనుభవమైనా కూడా మన ధార్మిక ఎదుగుదలకు తోడ్పడుతుంది. ఇది ప్రకృతి సూత్రం. మనకందరికీ కూడా అంతిమ లక్ష్యం ధార్మిక ఎదుగుదలగా ఉండాలి. అలా ఎదగడానికి అనేక పరిస్థితులు దోహదం చేస్తాయి. ఒకసారి ఆరోగ్యం, మరొకసారి అనారోగ్యం, కుటుంబంలో కొత్త జీవి రావడం, కుటుంబంలోని ఒక వ్యక్తి నిష్క్రమించడం, వీటన్నింటినీ కూడా మనకు కలగజేసేది ఆ సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు అయినటువంటి ఈశ్వరుడు. ఈశ్వరుడు ఎప్పుడూ కూడా అన్యాయం చేయడు. మనకు అవి అన్యాయంగా కనిపిస్తాయంతే. మన జ్ఞానం పరిమితి ఉన్న జ్ఞానం. మనం సర్వజ్ఞులం కాం. భగవంతుని జ్ఞానాన్ని ప్రశ్నించడానికి మన మేధస్సు ఎంతండి? ఏదైనా అనుభవం కలిగితే అది మంచిది చెడ్డది అనే అధికారం మనకెక్కడున్నది? అందువల్ల భగవంతుడు ఏ అనుభవాన్ని కలగజేసినా సరే దాన్ని ఒక పాఠంగా నేర్చుకోవాలి. ఎందుకు మనుష్యులు ఇలా ప్రవర్తిస్తున్నారు? ఎందుకు అతను చిన్న వయస్సులోనే మరణించాడు? ఎందుకు దొంగతనం జరిగింది? ఎందుకు నా అన్నవారు నన్ను వదిలి వెళ్ళిపోయారు? ఇలాగే ఎందుకు 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 అనే ప్రశ్నలు మనల్ని వేధించకూడదు. ఈ అనుభవాల నుంచి మనం నేర్చుకునే పాఠం ఏమిటి అంటే,
ఇదొక్కటే వేసుకోవాలి మనం. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఎదురైనా సరే దాని నుంచి ఏం నేర్చుకోవాలో చూడాలి. మనం నిజానికి అలా చూడగలిగితే చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితులు జీవితంలో గొప్ప పాఠాలను నేర్పిస్తాయి. నిజానికి అర్జునుడికి జరిగింది కూడా అదే. తనకు భగవద్గీత బోధ కావాలని ఎప్పుడు అనుకున్నాడు? తన వారిని తను చంపాల్సినటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు విషాదం నుంచి వచ్చింది ఆ విజ్ఞానం. అందువల్లనే మొదటి అధ్యాయాన్ని అర్జున విషాద యోగము అని అన్నారు. ఎందుకు? కర్మయోగం భక్తి యోగం లాగా విషాదాన్ని కూడా యోగము అని ఎందుకన్నారు? విషాదం కూడా ఒక ఆధ్యాత్మిక సాధనే, నేర్చుకోవాలే. కానీ విషాదం కూడా మనకి పాఠం నేర్పిస్తుంది. అందువల్ల జ్ఞానికి ఏ అనుభవం కూడా పొందకూడని అనుభవం కాదు. అతను రెండు చేతులా అన్ని అనుభవాలను ఆస్వాదిస్తాడు. గతవ్యథ అంటే నాకే ఎందుకు అనే ప్రతికూల ఆలోచన ఉండదు. అందరూ అనుభవించేస్తున్నారు, నేనొక్కడనే బాధపడిపోతున్నాను అని అనుకుంటారు చాలామంది. నిజానికి ఆ అనుభవించేస్తున్నారు అని అనుకుంటున్న వారి దగ్గరికి వెళ్ళి వ్యక్తిగత విషయాలను వింటే మీరు అనుకుంటున్నట్టుగా వారేమి ఆనందంలో మునిగి తేలడం లేదు. రామాయణ మహాభారతాల్లో కూడా ఎన్నో కష్టాలు దుఃఖాలని మనం చూసాం. కానీ ఒక చిన్న జ్వరం రాగానే బెంబేలెత్తిపోయి నాకే ఎందుకు అని వాపోతూ ఉంటారు కొంతమంది. కానీ జ్ఞాని అలా బాధపడ్డు. సర్వారంభ పరిత్యాగి. జ్ఞాని బాధించే కర్మలను పరిత్యజిస్తాడు. బంధించే కర్మలంటే ఏమిటి? ఈ కర్మ చేస్తే నేను విజయుణ్ణి అవుతాను, ఈ కర్మ చేస్తే నేను పూర్ణత్వం పొందుతాను అని అనుకోవడం. ఏ కర్మ కూడా పూర్ణత్వాన్ని ఇవ్వలేదు. ఎందుకు? ఈ విషయాన్ని మనం అనేక సార్లు చూసాం. అపూర్వం ప్లస్ అపూర్వం = అపూర్వమేవ. ఒక కర్మఫలం పొందితే పూర్ణత్వం రాదు, మళ్ళీ ఇంకొకటి కోరుతాం. కృతి మహోదదౌ పతన కారణం ఫలమ శాశ్వతం గతి నిరోధకం అంటూ ఉపదేశారంలో చూసాం. ఈ పని చేస్తే పూర్ణత్వం వస్తుంది, ఆ పని చేస్తే పూర్ణత్వం వస్తుంది అనుకుని పనులు చేసుకుంటూ పోతాం. ఆ విషవలయంలో పడి తిరుగుతూనే ఉంటాం. దానివల్ల జీవితం బాధాకరమవుతుంది. జ్ఞానికి ఈ విషయం తెలుసు కాబట్టి అలా చెయ్యడు. అజ్ఞాని పూర్ణత్వం కోసం పనిచేస్తే జ్ఞాని పూర్ణత్వంతో పనిచేస్తాడు. అది వీరిద్దరి మధ్య ఒక భేదం. జ్ఞాని తాను పూర్ణుడను అనుకుని పనిచేస్తాడు కాబట్టి ఆ పని వల్ల విజయం కలిగినా పొంగిపోడు, ఓటమి ఎదురైనా సరే కుంగిపోడు. పూర్ణత్వం అతని జీవన విధానం అవుతుంది. అది అతని యొక్క అంతిమ లక్ష్యం అవ్వదు. పూర్ణత్వాన్ని గమ్యం అని అనుకుంటే జీవితం బాధాకరంగా ఉంటుంది. పూర్ణత్వాన్ని జీవన విధానం అని అనుకుంటే జీవితం లీలగా మారుతుంది. జ్ఞాని అలా ఏం చేసినా సరే లీలగా చేస్తాడు. మద్భక్త సమే ప్రియ. అటువంటి జ్ఞాని నాకు ప్రియమైనటువంటి వ్యక్తి. ఇప్పటిదాకా కనుక మీరు లెక్కించి ఉంటే 19 గుణాలను కృష్ణ పరమాత్మ జ్ఞాని లక్షణాలుగా తెలియజేశాడు. మరికొన్ని లక్షణాలను తెలియజేసి ఈ అధ్యాయాన్ని ముగించబోతున్నాడు. వాటిని మనం తర్వాత తరగతిలో దర్శించే ప్రయత్నం చేద్దాం అని తెలియజేసుకుంటూ హరి ఓం తత్సత్.